ప్రశ్న. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటి సార్, ఒక చౌదరి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం మధ్యలోనే అధికారం ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళ వరకు అధికారం ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇదే కదా మెయిన్ ఎజెండా. ఈ ఎజెండాలో ఈయన్ని ఒక ఫ్రంట్ ఎండ్ చేయమంటున్నారు. 89% ఉంది. నేను నాకంత బలం లేదు, ఇది పాయింట్. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా నాకు కనీసం నియోజకవర్గానికి 1000 మంది లేరు, నియోజకవర్గంలో 50 రోజులు ఎలక్షన్ పెడితే భోజనం పెట్టే పరిస్థితిలో లేను అంటున్నారు ఆయన. కాదు, నాకు తెలియకడుగుతా సార్, ఈయన పట్ల ప్రభావితమైన వాళ్ళందరూ మనతో ఎలా మాడతారు, నాతో డిబేట్లకు వచ్చే ప్యానలిస్టులు అందరూ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అంటారు, మాకు డబ్బులతో రాజకీయం చేయమంటారు. వాళ్ళందరూ పాపం ఏదో నానా తిప్పలు పడుతున్నారు. ఎందుకు సార్, మనకు హైదరాబాద్ ఎలక్షన్స్లో వాళ్ళు నిలబడితే ఎంతమంది జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పనిచేశారు నాకు తెలుసు. వాళ్ళు పాపం వాళ్ళు ఏ రోజైనా ఆశిస్తున్నారు ఏమన్నా? ఆయన ఇంకా గుడ్డిగా మనస వాచ కర్మ నమ్ముతున్నారు కదా. ఇతను చేతకంతాను ఆ ట్రాప్లో పడి, ఏది డబ్బులు లేకపోతే కష్టం, డబ్బులు ఉన్న వాళ్ళకి నేను ప్రయారిటైజేషన్ ఇస్తాను అని రీసెంట్ పాస్ట్లో మాట్లాడిన మాటలే కదా ఆయన. కాదు సార్, ఆయన కార్యకర్తలు, నాయకులు, సామాజిక వర్గం, మిగతా వాళ్ళంతా కూడా ఆయన ఎదగాలి, ఆయన బలమైన వాడు, ఆయన బలవంతుడు అని చెప్తుంటే ఆయన నా బలం లేదు, నేను బలవంతుడు కాదు, నేను బలహీనుడిని వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్లాంటెడ్ క్రీచర్. ఇక్కడ మీకు 2 రోజుల్లో తేటతెల్లం అవుతుంది. ఈజ్ బీన్ ప్లాంటెడ్ బై బీజేపీ ఆర్ ఈజ్ బీన్ ప్లాంటెడ్ బై తెలుగుదేశం. గతంలో మీకు రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీని తెలుగుదేశం మడత పెట్టడానికి పెట్టారు. ఇప్పుడు జనసేన పార్టీని వేరే పార్టీలు ఏదో మడత పెట్టడానికి తెలుగుదేశం పెట్టిందా లేకపోతే బీజేపీ పెట్టిందా? ఈ 2 రోజుల్లో తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఆడి కార్ సింబల్ ఉంచండి, అది సగం ఎరగొట్టే దాంట్లో సైకిల్ గ్లాస్ పెట్టారు, ఇంకో సగం మొక్కలో కలుపును గ్లాస్ పెట్టారు. ఎందుకంటే బీజేపీతో పొత్తులో జనసేన ఉంది, తెలుగుదేశంతో పొత్తులో జనసేన ఉంది, కానీ తెలుగుదేశం అక్కర్లేనిది బీజేపీ. వీళ్ళ ముగ్గురు గురించి అసలు రాజకీయాల మీద కాకుండా ఓన్లీ వ్యాపారాలు చేసుకోండి, బ్యాంకుల నుంచి సర్వే అవ్వడానికి పెట్టుకున్న రఘురామ కృష్ణరాజు నేను మాట్లాడిన మాట వీళ్ళు అప్పుడు జై బీజేపీ లేదు, కానీ లాస్ట్కో జై బీజేపీ అన్నారు. అలా పంతులు గారు మంత్రాలైనా అర్థం అవుతాయేమో, కానీ ఒక్క మాట కూడా అర్థం అవునే బాలకృష్ణ ప్రసంగం. మీరు అది విన్నారా? బాలకృష్ణ ప్రసంగం వెళ్ళలేదు, టైం దొరకలేదు. అదృష్టవంతులు. పంతుల మంత్రాలైనా అర్థం అవుతాయి, కానీ ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. దాంతో దైద్యంతో యాజ్ యూజువల్ మతి మరుపు. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఆయన ఎందుకు బలహీనుడిగా భావిస్తున్నాడు, ఎందుకు బలహీనుడిగా మారుస్తున్నాడంటే, ఇక్కడ ఏఎస్బీలో చూడండి, నేను అప్పుడు వేసిన చెట్టు 11 ఏళ్ళకి ఎంత ఎదిగిందని చంద్రబాబు నాయుడు గారు చూపించారు. జ్ఞాపకం ఉంది కదా మీకు? అలా ఈ పార్టీ 10 ఏళ్ళు పొద్దుయింది పెట్టి, ఈయన కళ్ళ ముందు ఒక కేజ్రీవాల్ పార్టీ పెట్టి 2 రాష్ట్రాల్లో అధికారం. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కడుపు కొట్టడం ఏంటండి, నీ శాతకాంతానానికి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఇంత నిస్సహాయ స్థితిని కవర్ చేసుకోవడానికి ఏం మాడుతున్నాడు? వీళ్ళకి వాళ్ళ భౌగోళిశాలలో నేర్పింది ఏంటంటే, ఓటమికి కారణాలు ఎప్పటి నుంచి ఎత్తుక్కోండి, మీ చేతకాంతానాన్ని ప్రజలకి పరిచయం చేయండి. ఏ రూపంలో? నేను నిలబడతానన్నా నన్ను నిలబడనివ్వట్లేదని అంతులేని కాదు జయప్రద కథలు చెప్పమంటున్నారు. వీళ్ళు ఏవీ చేయరు. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, పాలసీ మ్యాటర్స్. ఎందుకు నేను ఈ పాలసీ మ్యాటర్స్ స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక చిన్న డేటా చెప్తాను సార్ మీకు. మనం ఎంత కాదన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం 3 సమ్మిట్లు పెట్టింది. సిఏఏ సమ్మిట్లు, దావోస్లు, ఇవన్నిటి నుంచి 19,50,000 కోట్లు మేము సంపాదించి తెచ్చామని చెప్పారు పెట్టుబడులు. ఈ ప్రభుత్వం 13,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చే ఉంది. ఓకే, మీకు ఒక డేటా చెప్తా మీకు. ఇది బిజ్ బజ్ అని ఒక ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు 31 లక్షల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి అన్నదానికి ప్రభుత్వం నుంచి వచ్చిన మన రివార్డ్ ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 కదా. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ విత్ కోalition ఆఫ్ ఎన్డీఏ అండ్ పవన్ కళ్యాణ్ అనుకున్నాం. రాష్ట్రానికి 14లో 29 కొత్త ప్రాజెక్టులు, 2,804 కోట్లు పెట్టుబడులు. 15లో 51 ప్రాజెక్టులు, 4,542. 16లో 79 ప్రాజెక్టులు, 11,395 కోట్లు. 17లో 62 ప్రాజెక్టులు, 4,509. 2018లో 72 ప్రాజెక్టులు, 9,553 కోట్లు. టోటల్ టెన్యూర్లో 32,803 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. కియా మోటార్స్ అనో లేకపోతే మీరు పెట్టిన కార్బన్ కంపెనీ ఇలాంటివన్నీ. బట్ వేర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2019లో 73 ప్రాజెక్టులు, 34,696 కోట్లు. 2020లో 42 ప్రాజెక్టులు, 9,840. 21లో 47 ప్రాజెక్టులు, 10,350. 22లో 46, 45,217. 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు, 7,135. 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యాయి సార్. నేను ఇది 30,50,000 కోట్ల విషయమే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు గమనిస్తే గ్రాసిమ్లెట్ కంపెనీ చంద్రబాబు గారి ఆయనలో అగ్రిమెంట్స్ అయ్యాయి, అది ఈ ఇయర్లో గ్రౌండ్ అయింది. హీరో హోండా కానీ లేకపోతే కొత్తగా వచ్చిన ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో. సో ఒక ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్లో నీ పెట్టుబడులు న్యాయం నువ్వు క్లెయిమ్ చేసుకున్నా, ఈ పెట్టుబడులు న్యాయంలో క్లెయిమ్ చేసుకున్నా, ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు
1,103 కోట్లతో ఈ సంవత్సరం ఇప్పటిదాకా, గతంలో 32,000 ఇందాక నేను చెప్పిన డేటా ప్రకారం దగ్గర 1,38,000 కోట్ల పైచలకి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? మొత్తం అసలు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది. రెండోది, ఎంఎస్ఎంఈ కంపెనీల త్రూగా గత ప్రభుత్వంలో ఈ న్యాయంలో జస్ట్ 2.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ఇప్పుడు 16,50,000 మంది ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా బతుకుతున్నారు. ఇది ఎంత కదా డెవలప్మెంటే కదా. పైపచ్చు వ్యవసాయ ఆధారిత పంటలు చంద్రబాబు నాయుడు గారు అంటే 5 సంవత్సరాల గవర్నమెంట్ టెన్యూర్లో 52,172 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనారండి. వరి ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, ఏదైనా. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ రోజు దాకా స్టాటిస్టిక్స్ అని తెలుసా సార్? 72,516 కోట్లు కొన్నారు. ఏది వ్యవసాయ ఆధారిత పంటలు. సో ఈ ప్రాస్పరిటీ అదే కదా జిఎస్డిపి. మనకి ఇంత ప్రాబ్లం ఎక్కడుంది? 2 years కరోనా పాండమిక్. ఈవెన్ ఆఫ్టర్ ఎంత డెవలప్మెంట్ సంతరించుకుంది, ఇది వీళ్ళు చెప్పమంటే చెప్పట్లే. చెప్పకుండా ఏం చేస్తున్నారు? ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఇది రాక్షస పాలన అని. కాదు, మొత్తం సభ చూసిన తర్వాత కాదు ఇది ఒకసారి నన్ను కంప్లీట్ చేయాలి. ఈ డేటా ఎందుకు చెప్పానంటే, ఈ 5 సంవత్సరాల వాళ్ళ టెన్యూర్లో వాళ్ళకి ఏమీ చేత కాలేదు, చేయలేపారు. అందుకు ప్రజలు అది గ్రహించి 23 ఇచ్చారు. మళ్ళీ అదే మొహాలు వేసుకుని వస్తున్నారు, మేమేదో చేసేస్తామని. ఇక్కడ ఇంత చేసిన దాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేమేదో చేసేస్తామని రావట్లేదుగా, అది చెప్తున్నాను. మేమేదో చేసే, మీరు కూడా గ్రహించారు, అది కూడా చెప్పండి. మేమేదో చేసేస్తామని మాత్రం చెప్పట్లే. ఇది ఒక రాక్షస పాలన. వీళ్ళందరినీ బట్టలు తీసి రోడ్ల మీద తనడానికి. అందుకే చూడండి, జెండాలు పట్టుకోని దగ్గర పవన్ కళ్యాణ్ మాట ఏమన్నాడు? జెండాలు మడత పెట్టట కర్రలు తీసేత కొట్టమంటాడు. ఎవరు? ఈ రౌడీలు, గోండాలు, మోకలు. సరే బాబు, వీళ్ళందరూ రౌడీలు, గోండాలు, మోకలు అన్నప్పుడు ఇన్నాళ్ళు బట్టి నువ్వు తిడుతున్నావు కదా, మరి ఈ గోండాలు, మోకలు నేను ఎక్కడైనా గెలవ చేసిన ఉదంతం కానీ, లేదా రోడ్డు మీదకి వచ్చి నేను ఎంటలు పెట్టిన ఉదంతం కానీ ఎక్కడైనా ఉందా? పోనీ మీరు వాళ్ళు అంత కొట్టేసుకునేది ఉందా? ఇక్కడ ప్రజల మనసులు ఎలా గ్రహించుకోవాలి అన్న దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒక నిరంతర ప్రక్రియకి, వీళ్ళ ఆయనలో ఆ ప్రక్రియ ఎప్పుడైతే ఇనిషియేటివ్ కాలేదో, వీళ్ళు అని నేను ఎందుకు అంటున్నానంటారండి, ఏదైనా ఒక పార్టీకి కార్యకర్తలు, నాయకులు, అధినాయకుడు యొక్క సమూహంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ గెలిచే ఉదంతానికి తెరలేపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఎలవన్లో ఓడిపోయి మొత్తం దోచేశారు వీళ్ళని అపవాదాలకి. ఈ పవన్ కళ్యాణ్ నేనే ప్రశ్నిస్తా, మీరు ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే మీరు కోరు. అదే కదా, ప్రశ్నించొద్దు అంటాడంటే ఆయన. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకు? నువ్వు ప్రశ్నించడానికి వచ్చినోడు నీ వాళ్ళే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నావు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో నియంత అయినప్పుడు నేను నియంత్రణ పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ లో చెప్పినట్టు కదా, ఇంకా అధికారంలో రాకుండానే అఫీషియల్ గా చెప్పినట్టు కదా, నేను ప్రశ్నించొద్దంటే నియంతృత్వం కదా. అదే కదా. ఇప్పుడు ఈ నియంతృత్వానికి తోడు నేను ఇందాక చెప్పిన స్వీడన్ యాక్టివిటీ ఒకటి, ఇవన్నీ మీరు ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు హరిరామ్ జోగే గారు వెనకడికి మనకి ఇంట్లో ఒక ఊతపదం ఉంటుంది, ఆరుమొగుడు ఆరస్వామి అని. అంటే తెలియదు నాకు, మా దగ్గర లేదు. ఆరుమొగుడు ఆరస్వామి అంటే రామస్వామి అని. ఆరు అంటే మీరు అనుకోండి, ఇంకా దైత్రంగా నేను ఇంకా దిగజారి చెప్పాను. సో అలా ఎవడైతే పనిచేస్తున్నాడో, ఇప్పుడు ఇంట్లో మన నాన్న సింహ స్వప్నం, అంతేగా, మన నాన్న కూడా ఓడితో బా చంపేస్తున్నాడు రమ్మా. అలా ఎప్పుడైతే ఒక అధినాయకుడు ఉంటాడో అవతల వాళ్ళు, ఈ డైజెస్ట్ కావట్లేదు. ఎందుకు? ఇంత సంపద సృష్టిస్తూ, ఇంత సంపదతో సంక్షేమం ఎంత చేస్తున్నాడు? 5 సంవత్సరాలు ఆయన టైం ఇస్తే 1 సంవత్సరం బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడు. దీంట్లో ఇంకోటి ఏంటి తెలుసా? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచారని ఏడుస్తున్నారు.